CMR Shravanam sale up to 61% off. చిలక రాధా గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫ్లుయెన్స్ టీవీ. సో చిలక రాధా గారు, నమస్తే సార్. తెలుగు వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? లేదు సార్, ఇప్పటికే ట్రైన్లో వెళ్తుంటే కూడా మిమ్మల్ని ఎక్కడ చూసామండి. అవునండి, నేను మీ ఇంటికి వచ్చానండి అంటాను. మా ఇంటికి వచ్చారు, ఎప్పుడు వచ్చారు మీరు అన్న? ఎప్పుడూ వస్తూనే ఉంటానండి మీ ఇంటికి. మీరు పాత సినిమాలు చూస్తుంటే అందులో వస్తూనే ఉంటానండి. బాగా కాంపిటీషన్ ఉండేది కదా మీ లేడీ యాక్టర్స్ మధ్య, ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసే వాళ్ళకి మధ్య పోటీ ఎక్కువ ఉంటుంది. మీకు ఎదురు పడలేదా ఏంది? ఏమైపోయారండి కల్పనారాయ్ గారు? లాస్ట్ స్టేజ్ లో తినడానికి కూడా లేదు, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడి ఆమె శవాన్ని పారేయడానికి కూడా చందాలు వేసుకొని పారేశారు అనేది విన్నాం మనం. ఎందుకు అంత పరిస్థితి వచ్చింది ఆమెకి? మీకు మంచి ఫ్రెండ్ కాబట్టి వచ్చినట్టుగా ఖర్చులు, మనమే ఈ రాజ్యం వెళ్తామనేటువంటి ఒక అలాంటి గర్వం ఉండేదండి ఆవిడకి. బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. అలాంటిది చాలా చిన్న ఏజ్ లోనే ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారని నేను విన్నా ఈ మధ్య. ఏంటి, ఎలా జరిగిందండి? ఒక సిగ్నల్ దగ్గర ఆగారు. సిగ్నల్ వేసేసారు, సర్రని ఆయన బండి తీసేశాడు. ఈ లోపల వాటర్ లారీ వచ్చి అడ్డొచ్చి కొట్టేసింది. దగ్గర 20 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి ఆయనకి. ఇండస్ట్రీ ఎవరు హెల్ప్ చేయలేదు. ఇండస్ట్రీలో వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక రీజన్ అనేది ఉంది కదా, ఇన్ని వేలు తప్ప అదని చెప్పేసి. అందుకు తప్ప ఇండస్ట్రీలో పెద్దగా నాకు ఏ హెల్ప్ దొరకలేదు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో 1980s, 1990, 2000 ఈ యాక్టర్స్ని మనం ఎప్పుడు మర్చిపోదాం అనమాట. ఎందుకంటే చెన్నైలో ఎంతోమంది లేడీ టెక్నీషియన్స్, లేడీ యాక్టర్స్ చాలామంది ఇక్కడ ఉన్నారు. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పటికి కూడా వాళ్ళందరూ ఇక్కడే స్థిరపడి ఇక్కడే ఉండిపోయారు. ఆఫర్లు వచ్చినా రాకపోయినా అండ్ వాళ్ళకు ఉన్న దాంట్లో అండ్ వాళ్ళకు వచ్చే ఇక్కడ చిన్న చిన్న ఆఫర్స్తోనే బతుకుతున్నారు. కానీ హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే ఈ యాక్టర్స్ గురించి చెప్పాలి అంటే 1980s, 90sలో ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ పక్కన భారీగా కనిపించారు. అల్లు రామలింగయ్య గారు, కొల్లపూడి మాధవరావు గారు, అట్లా అందరూ ఆ టైంలో ఉన్న అందరు యాక్టర్స్తో వర్క్ చేసిన అనురాధ గారు ఆమె అసలు పేరు. బట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలామంది అనురాధలు ఉన్నప్పటికీ చిలక రాధాగా ఆమె ఇండస్ట్రీకి పరిచయమై మనందరికీ ఎన్నో క్యారెక్టర్స్ని చేసి అలరించిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్ట్రెస్ చిలక రాధా గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫ్లుయెన్స్ సుమన్ టీవీ. సో చిలక రాధా గారు, నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నాకు మీ సినిమాలలో జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఆ కన్నడ ఆ రోల్లో ఎంగులో ఎంత బాగుండే వాళ్ళు అసలు మీరు. ఆ కోల ముఖం, మీరు చేసే క్యారెక్టర్స్, మీ వాయిస్ ముఖ్యంగా పర్టికులర్గా చెప్పాలంటే మీ వాయిస్ అందరికి బాగా గుర్తు, బాగా కొట్టినట్టు మాట్లాడతారు. అవునండి, అంటే నేను ఫస్ట్ నుంచి డామినేటింగ్ క్యారెక్టర్స్ చేయాలని నా ఫేవరెట్ ఆర్టిస్ట్ సూర్యకాంతం గారు. ఆవిడని చూసి నేను ఇండస్ట్రీకి వచ్చాను. మా ఫ్రెండ్స్ ఉన్నారు, జయప్రద గారు, జరీనా బాబు, మేమందరం కలిసి భరతనాట్యం అది నేర్చుకునేవాళ్ళం. వాళ్ళు హీరోయిన్స్గా వచ్చారు. ఆ అమ్మాయి బాంబేలో జరీనా బాబు సెటిల్ అయింది. జయప్రద గారి గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను మాత్రం హీరోయిన్గా రాలేదు. నేను ఓన్లీ సూర్యకాంతం గారిని చూసి అలాంటి గయ్యాడు వచ్చినా ఇష్టపడలేదా? ఇష్టపడలేదు. ఎందుకని? అప్పుడులో చాలా అందంగా ఉండేవాళ్ళు మీరు, హైట్ ఇదంతా. కానీ నాకు అలాంటి క్యారెక్టర్ చేయాలని, డామినేటింగ్ క్యారెక్టర్ చేయాలని ఇష్టం. అలాంటి క్యారెక్టర్స్ నేను చాలా చేశాను కూడా. ఓకే, ఎక్కువ మొగోళ్ళని బాగా డామినేట్ చేసేవాళ్ళు. మరి అంత డామినేషన్ మీ క్లిప్పింగ్స్ కొన్ని చూస్తుంటే ఎంత గయ్యాలది అనిపించింది. అంటే ఎవరు కూడా ఆవిడని డామినేట్ చేయలేము. సూర్యకాంతం గారు ఆవిడ పేరు చెప్పడానికి కూడా మనకు అర్హత లేదు. కానీ ఆవిడ యొక్క ఇన్స్పిరేషన్ తీసుకుని అలా చెయ్యాలని ప్రయత్నం చేశాను అంతే. ఓకే, ఒక చిన్న ప్రయత్నం. ఆమెతో కలిసి పనిచేశారా? ఒకే ఒక సినిమా, ఇద్దరు కాంబినేషన్లోనే మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు సినిమా, మల్లెమాల గారు సినిమా. ఆమెను కూడా డామినేట్ చేశారా? లేదండి, ఆవిడ చేత కొట్టించుకున్నాను. ఆవిడ కనపడగానే ఆవిడ కాళ్ళకి దండం పెట్టి
వెంటనే ఆవిడ చేత దెబ్బలు తిన్నాను నా క్యారెక్టర్. నాకు చాలా సంతోషం అయిపోయింది ఆ రోజు. ఓకే. చెప్పారా ఆమెకి ఎప్పుడైనా చెప్పాను. ఇన్స్పిరేషన్ చెప్పాను. ఇలాంటి క్యారెక్టర్స్ ఇండస్ట్రీలో చేస్తున్నాను? చెప్పాను. చెప్పాడు అలాగా సరే 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 అన్నారా మేడం. సో ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి? నేను 81లో వచ్చాను సార్. మరి దగ్గర దగ్గర 40 years అవుతుందిగా. 40 years అయిపోయింది. అయిపోయింది. సో రావడం రెడ్ కార్పెట్ అనా కష్టాలు ఉన్నాయా మీకు కూడా? బోలెడండి కష్టాలే ముందు, ఆ తర్వాతే. నాకు ఇక్కడ పెద్దగా అప్పుడు ఇండస్ట్రీలో కూడా ఎవరు తెలియదు. ఒక ఫ్రెండ్ మూలంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి మెల్లగా ఫస్ట్ నాకు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి హరికథలే చెప్పేదాన్ని, సంగీతం అదంతా కచేరీలు చేసేదాన్ని. దానివల్ల ఏంటంటే డబ్బింగ్ చెబుదామనే ఫస్ట్ వచ్చాను నేను, వాయిస్ ఇద్దామని. కానీ చిన్నప్పుడు నాటకాలు అన్నీ వేయటం, హరికథలు చెప్పడం, భరతనాట్యం ప్రోగ్రామ్స్ చేయడం, ప్లేబ్యాక్ పాడటం, వాటిలో దానివల్ల ఏమైందంటే సరే మనం ముందు డబ్బింగ్లో ఎంటర్ అవుదాం, తర్వాత చూసుకుందాం అని చెప్పి అలా వచ్చాను. కానీ అనుకోకుండా కురుక్షేత్రంలో సీత అని ఒక సినిమా చేసేటప్పుడు బలరామ్ గారు, కొండరి కాశయ్య గారు అన్నాను, నువ్వు బాగున్నావు, నువ్వు యాక్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళ సినిమాలో ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత అలాగా మెల్లమెల్లగా సినిమాలో, తర్వాత దాసనారాయణరావు గారిది వచ్చి ఊరంతా సంక్రాంతి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, రావు గోపాలరావు గారు కాంబినేషన్. ఇంకా అక్కడి నుంచి అలాగా తర్వాత రాలింగి నరసింహారావు గారు, హరిశ్చంద్రరావు గారు, అలాగే పినిశెట్టి రవిరాజా గారు, ఇలా అందరూ నాకు మంచి అవకాశాలు. ఎన్ని సినిమాలు చేసి ఉంటారు తెలుగులో? తెలుగులో దగ్గర దగ్గర 100 సినిమాలు చేశారు. 100 సినిమాలు చేశారు. ఇప్పుడు తెలుగు సినిమా మర్చిపోయి, తెలుగు వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? లేదు సార్, ఇప్పటికే ట్రైన్లో వెళుతుంటే కూడా మిమ్మల్ని ఎక్కడ చూసామండి, మిమ్మల్ని అంటే అవునండి నేను మీ ఇంటికి వచ్చానండి అంటాను. మా ఇంటికి వచ్చారు, ఎప్పుడు వచ్చారు మీరు అన్న, ఎప్పుడూ వస్తూనే ఉంటారండి మీటింగ్, మీరు పాత సినిమాలు చూస్తుంటే అందులో వస్తూనే ఉంటానంటారు. అప్పుడు వాళ్ళకి అర్థం వస్తానమాట. అలాగే కొంతమంది గుర్తుపట్టేస్తారు వెంటనే. మీరు పక్కా తెలుగు అమ్మాయి? నేను పక్కా తెలుగు. ఎక్కడ సొంతూరు? మా సొంతూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, తణుకు సార్. ఓకే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నానా కష్టాలు పడి, ఒక పూట కూడా ఒక్కొక్కసారి అన్నం లేక, ఒక తలపోట వస్తే కూడా సారిన్ టాబ్లెట్ వేసుకోవడానికి కూడా అంత కష్టం అనమాట ఆ టైంలో. ఏంటి అంత 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 పిచ్చి ఏంటి యాక్టింగ్ మీద? లేదండి, చిన్నప్పటి నుంచి నాకు ఈ నాటకాలు, హరికథలు వీటి మీద ఉండడం వలన నాకు ఎట్లయినా సరే సినిమాలో యాక్ట్ చేయాలి అని ఒక ఏంతో వచ్చేసాను. ఇప్పుడు అబ్బాయిలు అంటే ఎక్కడో చోట తిని రోడ్ల మీద ఏ పార్కులోనో పడుకుంటారు. కానీ అమ్మాయిలు కూడా మీ టైంలో చాలా మంది ఆర్టిస్టులు, మన తెలుగు వాళ్ళు రాజమండ్రి, తణుకని, వైజాగ్ అని, ఒంగోలు అని, గుంటూరు అని ఎంతో మంది వచ్చారు అమ్మాయిలు కూడా. అంటే ఫ్రెండ్ ఉందండి టీ నగర్ లో, కొంచెం వాళ్ళ షెల్టర్ దొరికింది నాకు, అక్కడికి వచ్చి ప్రయత్నం చేశాను. కానీ ఎన్నాళ్ళు ఉండడం కుదురుతుంది ఎవరింట్లోనైనా, కొంచెం రోజులే కదా. ఆ తర్వాత చిన్నగా ఒక చిన్న రూమ్ తీసుకుని మెల్లగా అద్దె కట్టుకోవడానికి నానా కష్టాలు పడి, అలా డబ్బింగ్లు చెప్పి, అది చెప్పి, ఇది చెప్పి, ఆఖరికి మొత్తానికి ఎలా అయితే ఈ రోజుకి ఒక సొంత ఇంట్లో ఉండగలిగే అదృష్టం నాకు ఇండస్ట్రీ ఇచ్చింది. ఓకే. ఇప్పుడు ఆ 80లో మీరు వచ్చినప్పుడు ఇలా చిన్న చిన్న రూములు తీసుకొని అద్దెలు కట్టుకోలేక, తినడానికి కూడా లేక, పస్తులుండి ఆఫర్ల కోసం అబ్బాయిలే కాదు అమ్మాయిల మేము కూడా వాళ్ళతో పాటు ఈక్వల్ అనిపించుకున్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. మీతో పాటు ఎవరెవరు అప్పుడు ట్రయల్స్ తెలుగు వాళ్ళు? అప్పట్లో వచ్చి నాతో వచ్చి బిందు మాధవి, తర్వాత జయశీల్ గారు, వీళ్ళందరూ కూడా అప్పట్లో కొంచెం ఇంకా ఇప్పుడు టాప్ లో ఉన్న వాళ్ళంటే జయప్రద గారు, మీ వాళ్ళు రేంజే వేర్లండి. వాళ్ళు ఎప్పుడో వచ్చారు, వాళ్ళు ఎప్పుడో ఒక రకంగా సెటిల్ అయిపోయారు. నేను తర్వాత కదా వచ్చాను. ఇంకా అదే అలాగా వాళ్ళందరూ అలాంటి ఆర్టిస్టులు కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను డబ్బింగ్లు చెప్తున్నాను సార్. ఏ ఆర్టిస్టులకి? ఎవరికైనా సరే, ఎవరికి కావాలంటే వాళ్ళకి. ఇప్పుడు బోల్డ్ సినిమాలు, కొరియా సినిమాలని, హిందీ సినిమాలని, మలయాళ సినిమాలని, కన్నడ సినిమాలని అన్ని డబ్బింగ్లు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఏదో క్యారెక్టర్, ఒక మదర్ క్యారెక్టర్, ఒక ముసలమ్మ క్యారెక్టర్, ఏదైనా సరే పుట్టిన పాప దగ్గర నుంచి 100 ఏళ్ల వయసు వరకు చెప్తాను డబ్బింగ్, వాయిస్ మార్చి. ఓకే. అలా ఇప్పుడు కాలక్షేపం అవుతుంది. అవుతుంది. బట్ మీ కెరీర్ స్టార్టింగ్ లో మీకు ఒక బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్, హీరో అంటే ఎవరని చెప్తారు? రాలింగి నరసింహారావు గారు. ఆయన నాకు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. ఆ తర్వాత అప్పుల అప్పారావులో వచ్చి సత్యనారాయణ గారు, అందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. పినిశెట్టి రవిరాజా గారు కూడా మంచి క్యారెక్టర్స్ ఇచ్చేవారు నాకు.
అంటే నేను అప్పట్లో ఇలాగ సినిమాలన్నీ రాసుకోవాలి చేయాలని అంత తెలివి లేదు. లేకపోతే అప్పుడే డైరీలో అన్ని ప్రతి సినిమా రాసుకుని ఉండేదాన్ని. ఇప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు ఇంకా మనకి అవసరం లేదని రాసుకోవడం అంటే ఎలా ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ ఏదో అవకాశం వచ్చింది కాబట్టి చేయాలని చేస్తారా, లేకపోతే ఇంపార్టెన్స్ ఉండాలి నాకు క్యారెక్టర్ ఎలివేషన్ అవ్వాలి అని ఈ ఉద్దేశంతో చేస్తారా? కాదండి, నాకు ఎప్పుడు ఏ డైరెక్టర్ ఇచ్చినా సరే ఎంతో కొంత ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చేవారు. 2 సీన్లు ఉన్నాయండి, 3 సీన్లు ఇవ్వండి. అలాగే నాకు ఫస్ట్ నాకు పేరు కూడా చిలక అని పేరు ఏంటంటే మన పార్థసారథి గారని చిలక చూసిన సినిమా తీశారు. అందులో చంద్రమోహన్ గారు హీరో, రాధిక హీరోయిన్. అందులో రాజబాబు గారితో కూడా యాక్ట్ చేశాను నేను ఆ చిలక చూసిలో. అప్పుడు అందులో అనురాధ అంటే ఇంకో అనురాధ ఉన్నారు కదా, ఆవిడ రాజలక్ష్మి పేరు. అసలు ఆవిడ పేరు మార్చుకుని అనురాధని పెట్టుకున్నారు. నా పేరు అందులో చిలక. అందుకోసం ఏం చేసేవారంటే ప్రోగ్రాం చేస్తే ఒకసారి డ్రెస్ మారిపోయేది ఆవిడది నాది. అందుకోసం బాధపడలేక ఇదిగో మన చిలకరాధకు ప్రోగ్రాం చెప్పండి అనేవారు. అప్పటి నుంచి ఆ చిలక ఫేమస్ అయిపోయి ఆ సినిమా అయిన తర్వాత ఇంకా అందరూ చిలకరాధని పిలవడం. చిలకరాధ అంటే తెలుసు చిలకరాధ అంటే ఇండస్ట్రీ వాళ్ళకి కూడా. అవునండి, అదొక ఐడెంటిటీ. అదే నేను అనుకున్నా, ఇన్ని రాధలు వచ్చిన చిలక రాధ రాదు కదా అని నేను అలాగే కంటిన్యూ చేసేసాను. ఈ హీరో ఆ హీరో, ఈ యాక్టర్ ఆ యాక్టర్ అని తేడా లేకుండా అందరితో వర్క్ చేశాను. కృష్ణ గారితో కూడా వర్క్ చేశాను. ఎవరితో చేసినప్పుడు చాలా కంఫర్టబుల్ గా? నాకు అక్కనే నాగేశ్వరరావు గారితో చేసినప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్ గా. అసలు ఆ 2 days నేను అందమే తెలియదు అనుకోండి, నిజంగా ఆయనతో యాక్ట్ చేశాను. 2 days యాక్ట్ చేశాను. అసలు ఆయన అంత పెద్ద హీరో, అంత చక్కగా అంత కంఫర్టబుల్ గా ఉండి అంత చక్కగా లవ్ సీన్స్ అనమాట. ఎంత బాగా చేసేవారో చెప్పలేము అనమాట. ఆయనకి చెప్పాలో లవ్ సీన్లు అంటే చెప్పక్కర్లేదు. ఇక అసలు ఆయనది సినిమా దేవదాస్ 40 సార్లు చూశాను నేను. చూసి అప్పుడు ఆ పుస్తకం కూడా తల కింద పెట్టుకుని పడుకునేదాన్ని, అంత ఇష్టం అనమాట. అలాంటి నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు ఇక అసలు పులకించిపోయి ఆ 2 days నాకు అన్న కూడా సహించలేదు. ఆయనకి అవునండి, లవర్ క్యారెక్టర్ చేసి అప్పుడు నాకు చాలా కంఫర్టబుల్ గా చాలా ఆనందంగా అనిపించింది. బాగా కాంపిటీషన్ ఉండేది కదా మీ లేడీ యాక్టర్స్ మధ్య, ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసే వాళ్ళకి మధ్య పోటీ ఎక్కువ ఉంటది. అవును, ఉండేది. అండ్ కొంత చెప్పాలంటే రైవలరీ కూడా గట్టిగానే ఉంటది. అవును, నువ్వెంత అంటే నువ్వెంత అని. మీకు ఎదురు పడలేదు అయింది? అన్ని ఫేస్ చేస్తాం. ఫేస్ చేయకుండా ఎలాగండి? ఏ ఆర్టిస్ట్ తో గొడవలు ఎప్పుడు గొడవలు లేదు కానీ, అంటే ఆర్టిస్ట్ గా గొడవలు లేదు కానీ కాంబినేషన్ వచ్చినప్పుడు మాత్రం గొడవలు వచ్చేది. ఒక్కొక్కసారి శ్రీలక్ష్మి, కల్పనారాయి, మేమందరం అట్లా చిన్న చిన్నగా, అంతేగాని పెద్ద పోట్లాటగా ఏం కాదు, అలా వచ్చేది. ఏమైపోయారండి కల్పనారాయ్ గారు? లాస్ట్ స్టేజ్ లో తినడానికి కూడా లేదు, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడి ఆమె శవాన్ని పారేయటానికి కూడా చందాలు వేసుకొని పారేశారు అనేది విన్నాం మనం. ఎందుకు అంత పరిస్థితి వచ్చింది ఆమెకి? మీకు మంచి ఫ్రెండ్ కాబట్టి. అదే ఆవిడకి ఏంటంటే అండి, వచ్చినట్టుగా ఖర్చులు ఏది నిలవేసుకోవాలని ఇది లేదు. ఇప్పుడు మనమే ఈ రాజ్యం వెళ్తాం అనేటువంటి ఒక అలాంటి గర్వం ఉండేదండి ఆవిడకి. అంటే అలా నేను చెప్పకూడదు అనుకోండి. అయినా ఆవిడ పరిస్థితి అలా అవ్వడానికి కారణం ఏంటంటే ఎప్పటికైనా సరే మనం స్పెషల్ ఇప్పుడు ఇండస్ట్రీలో అందుకని ఎప్పుడు మనకి ఇది లేదని చెప్పి ఆవిడ అలా వీళ్ళందరినీ చూసి నేను తెలుసుకున్నాను, మనం ఇలా ఉండకూడదు, ఆఖరి కాలంలో మనం కూర్చుంటే కనీసం భూమైనా దొరకాలి, ఇలా వీళ్ళలాగా వాళ్ళ గుమ్మ ఉంటాయి వీళ్ళ గుమ్మ ఉంటాయి తిరగకూడదు మనం అని చెప్పి అప్పుడు నేను మెల్లగా చెప్పడానికి ట్రై చేశారు కల్పనారాయ్ గారికి ఎన్నోసార్లు. వద్దు, ఎందుకు ఇన్ని ఖర్చులు చేస్తావు, రోజు ఏం ఖర్చులు పెడతారు? తాగుతారా? ఏదేదో ఉంటాయి కదండి, ఇంకా తినడం చేయటం, అలా బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ. దాంతో చుట్టూ ఎవరు ఆమెకి? చుట్టూ ఉన్నవాడు చుట్టాలే, ఇంకెవరు? ఏదో చుట్టాలు కాకపోయినా ఎవరో ఒకళ్ళు వాళ్ళు కూడా చేరుతూనే ఉంటారు. చేరి అలాగా లైఫ్ అంతా ఆ ఖర్చులు, అది రోజు తినడాలు తిరగడాలు. లాస్ట్ స్టేజ్ లో చూసారా మీరు? లాస్ట్ లో హైదరాబాద్ వెళ్ళిపోయింది కదండి ఆవిడ, అందుకోసం నేను లాస్ట్ లో చూడలేకపోయాను. ఇంకా ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం మేము ఎప్పుడు మా కాంబినేషన్ ఎక్కువ ఉండేది. నేను, వైవిజయ్ గారు, కల్పనారాయి, శ్రీలక్ష్మి గారు లేని సినిమా ఉండేది కాదు. అలాగే ఈ టీవీలో నేను 40 సినిమాలు చేశాను, 20 సినిమాలు దగ్గర చేశాను, 6-7 సీరియల్స్ చేశాను మన ఈటీవీ సినిమాలన్నీ కూడా. అక్కడ అంతా మేమందరం అక్కడ మేము నలుగురు 4 స్తంభాలలాగా అనమాట. ఎప్పుడు ఏ సినిమా తీసినా మేము లేకుండా ఉండేవాళ్ళం కదా ఒకప్పుడు. ఓకే. సో ఇక్కడ ఉన్నప్పుడు అంతా ఇక్కడ మీ ఇంటి దగ్గరలోనే ఉండేవాళ్ళ కల్పనారాయ్ గారు? ఇక్కడ ఉండేవారు కదా, శ్రీనగర్ లో. ఇల్లు అంత ఉందా? అప్పుడు కూడా అద్దిల్లే. అప్పుడు పెళ్లి కాలేదు. ఎవరో పిల్లల్ని పెంచుకోవడం చేయడం, ఎవరైనా ఒక పద్ధతిలో పెంచి వాళ్ళని ఒక దారి చేయాలనుకుంటే బాగుంటుంది. కానీ పిల్లల్ని పెంచుకుంటే సరిపోతుందండి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఒక పిల్ల అంటే ఎలా పెంచాలి,
చెప్పండి. వాళ్ళకి ఏం కావాలి, ఎలా కావాలో అలా పెంచుకుంటూ ఉంటే ఆ పిల్లలు ఉంటారు. వాళ్ళనేమో అసిస్టెంట్ల కింద పెట్టుకుని వాళ్ళని వంట చేయించి వాళ్ళు సెట్ చేస్తే వాళ్ళు పిల్లలుగా ఎందుకుంటారు, ఇంకొకళ్ళు వాళ్ళు వెళ్ళిపోయేవారు అంతే. ఒక స్టేజ్ వరకు వాళ్ళ దగ్గర ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోయేవారు. ఎక్కడ చనిపోయారు? హైదరాబాద్లో పోయింది. హైదరాబాద్ అసలు వెళ్ళలే మీరు కూడా లాస్ట్ స్టేజ్? అంటే నాకు తెలియదు ఇక లాస్ట్ లో, ఇక అంతా అయిపోయిన తర్వాత తెలిసింది. ఎన్ని మంచి సినిమాలు చేసిందామా. నాకు ఇండస్ట్రీలో చెప్పుకోవాలి అంటే తెలుగు ఇండస్ట్రీలో అన్నపూర్ణ గారు, కృష్ణవేణి గారు. అన్నపూర్ణ గారికి ఎప్పుడు నేను ఆవిడ పద్ధతిలోనే నేను ఎప్పుడు ఫాలో అవుతూ వచ్చాను. ఆవిడ పద్ధతి వాళ్ళ అమ్మగారు అనమాట. మేము ఆర్టిస్ట్గా ఎలా బతకాలని నేర్పించేది అన్నపూర్ణ గారి వాళ్ళ అమ్మగారు. అలాగే మేము ఎప్పుడు అన్నపూర్ణ అక్క అక్క అంటుంటాం. అసలు ఆవిడ రూట్లోనే అన్నమాట. ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఇంటికి పిలవాలి, ఎవరిని ఇంటికి పిలవకూడదు, మనం బయటికి వెళ్తే ఎలా ఉండాలి, ఏం చేయాలని ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఆవిడకి రోల్ మోడల్ నేను అన్నపూర్ణ గారికి. అందుకే ఆవిడ బాగుంది ఇండస్ట్రీలో. ఆవిడ ఫాలో చేసినందుకు నేను కూడా బాగానే ఉన్నాను. బాగా ఫాలో అవుతారులే. అవును, ఉన్న దాంట్లో గంజైన్ తాగొచ్చు అంటది. అవును, ఇప్పటికి కూడా ఎప్పుడు మంచి చెడ్ల ప్రతి దాంట్లో కూడా నాకు తను కృష్ణవేణి ఎప్పుడు హెల్ప్ గా ఉంటారు. ఏ కష్టం వచ్చినా మన వారాల అబ్బాయి కృష్ణవేణి, అన్నపూర్ణ గారు, అన్నపూర్ణ అక్క అక్క అంటుంటాం. అసలు చిన్న కష్టం వస్తుంది ఏమి అని చెప్పి తెలుసుకోకుండా, తెలిసిందంటేనే చాలు మమ్మల్ని ఏం అడగకుండా ఆటోమేటిక్గా అన్ని పనులు చేసేస్తుంది తను. అలా మనుషులు పంపించేస్తుంది, ఏ దేశంలో ఉన్నా సరే పంపించి మనకి ఏం కావాలో అన్ని చేస్తుంది. అలాగా నాకు ఇండస్ట్రీలో ఇక్కడ మెడ్రాస్ వచ్చినప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఇక్కడ చెప్పుకోవాలంటే మాకు బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ శంకర్. మేమందరం ఒక ఫ్లాట్లోనే ఉండేవాళ్ళం, ఒక ఇంట్లోనే. అసలు అబ్బాయికి ఫస్ట్ సినిమా గురించే తెలియదు, వాళ్ళకి సినిమాకే టచ్ లేదు. ఆ తర్వాత మా అందరితోటి కలిసి అలా ఉండి తర్వాత మెల్లగా నా హస్బెండ్ మూలాన అతను నాటకాలు వేసేవాడు. అంటే నా హస్బెండ్ అప్పటికి నాకు హస్బెండ్ అవుతాడని తెలియదు. ఈ అబ్బాయి అందులో ఒక చిన్న క్యారెక్టర్ వేసి అప్పుడు వీళ్ళందరూ నాకు పరిచయం. తన మూలానే డైరెక్టర్ శంకర్ మూలానే నాకు మా ఆయన పరిచయం. నేను ఆయన పెళ్లి చేసుకున్నాను. అప్పుడు తెలుగు డైరెక్టర్స్ చాలా మంది ఇక్కడికి వచ్చి కష్టాలు పడ్డారు. చాలా చిన్న చిన్న రూముల్లో ఉండి పాప అన్న కూడా లేక ఎంతమంది కెమెరామెన్స్, ఎంతమంది డైరెక్టర్స్, ఎంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా. నేను పెద్ద కోటీశ్వరాలని కాకపోతే కూడా కష్టపడే వాళ్ళకి కొత్తగా వస్తే, బాబు వద్దు బాబు నా దగ్గర 100 రూపాయలే ఉందిరా నేను సంపాదించింది, ఈ 10 రూపాయలు తీసుకుని ఊరు వెళ్ళిపో అని చెప్పి పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకని మీరేమో అంత ఇష్టపడి ఇండస్ట్రీకి వచ్చారు? అలా కాదు, వాళ్ళు వెళ్ళడానికి కూడా దారి లేక. మేము ఇంటికి వెళ్ళిపోవాలంటే కూడా మాకు దారి లేదండి, ఇంకా ఇక్కడ మేము బతకలేకపోతున్నాము, ఉండలేకపోతున్నాము అంటే అప్పుడు మన దగ్గర ఉన్న దాంట్లో అంతలా మారిపోయింది ఇండస్ట్రీ అప్పటికి. అవునండి, ఇప్పుడే అప్పుడు కూడా ఇలాగే ఉంది కష్టం. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద కష్టాలు ఏమున్నాయండి, ఎవరికి పడితే వాళ్ళకి వేషాలు దొరుకుతున్నాయి కదా. అప్పట్లో ఇండస్ట్రీలో ఒక వేషం వెయ్యాలంటే ఎంత కష్టం, ఎన్ని రావాలి, డ్యాన్స్ రావాలి, పాట రావాలి, మాట రావాలి, ఇవన్నీ చేసుకుని మనం అసలు స్క్రీన్ వచ్చి యాక్ట్ చేస్తే ఒక్కొక్కసారి ఆ సీన్ లెంగ్త్ ఎక్కువని కట్ చేస్తారు. నేను అలాగే బోర్డు సినిమాలు నాకు జరిగాయి, నాకు చాలా బాధేసేది. ఆ తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. అంటే ఇలా బ్యాక్గ్రౌండ్ లేకుండా సింగిల్ గా వచ్చిన ఆడవాళ్ళ మీద కొంత చులకన కూడా ఉంటుంది, చాలా అడ్వాంటేజ్ కూడా ఎక్కువ తీసుకుంటారు. డెఫినెట్ గా అలా చేదు అనుభవాలంటే ఇండస్ట్రీలో మీకు చేదు అనుభవాలంటే ఏమని చెప్తారు? డైరెక్టర్స్ తో, కొంతమంది యాక్టర్స్ తో. నాకు ఎప్పుడు డైరెక్టర్స్ దగ్గర కానీ యాక్టర్స్ దగ్గర కానీ ఎప్పుడు పెద్దగా అలాంటి ప్రాబ్లమ్స్ ఏం వచ్చేది కాదండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి ఏదైనా మనకి ప్రమాదమైన పరిస్థితి వస్తుంది అనుకుంటే నేను జాగ్రత్తగా తప్పుకుని పక్కకి వెళ్ళిపోతాను అనమాట. కానీ మనం తప్పుకున్నా వదలరే, అదే వదిలించుకుంటాం. అలాగే దానికని పోలేని టెక్నిక్ ఉన్నాయి. అందుకోసం టెక్నిక్స్ చెప్తే ఇప్పుడు ఫాలో అవుతారు కదా. అక్కర్లేదండి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరికి మనం ఏం చెప్పక్కర్లేదండి, వీళ్ళే ముందండి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు ఇప్పుడున్న ఆర్టిస్టులు. అప్పుడు ఆర్టిస్టులు తప్పించుకునేవారు, ఇప్పుడు ఆర్టిస్టులు తప్పించుకుని కావాలని ముందుకెళ్తామని చాలా మంది ఉన్నారు. అందుకోసం ఇప్పుడు ఏం అలాంటి బాధలు ఏం లేవు. అప్పుడే వీటన్నిటికీ ట్రైనింగ్ మా అన్నపూర్ణ అక్కే. ఎలా తప్పించుకోవాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడి ఎలా నైస్గా వచ్చేయాలి అనేది వాళ్ళ దగ్గర నేర్చుకుని అలా నైస్గా తప్పించుకుంటూ జాగ్రత్తగా ఇండస్ట్రీలో ఇప్పటికీ ఇంకా ఇలా నిలబడి ఉన్నాం. కొంచెం గడుసు కదా, కొట్టడం జరిగిందా? కొట్టడాలని కొట్టమండి, కొట్టం కానీ తప్పించుకుంటాం అంతే. కొట్టము తిట్టము ఏమనం, దానికి వేరే 100 మార్గాలు ఉంటాయి. అలా ఆ రకంగా దాన్ని మెల్లగా
వాళ్ళ దగ్గర విరోధం లేకుండా స్నేహం లేకుండా తప్పుకునేవాళ్ళు. కానీ సినిమా ఆఫర్లు వస్తుంటాయి మరి. వస్తాయి అంటే అప్పట్లో ఏంటంటే ఒక యాక్ట్ చేసే ఆర్టిస్ట్ కావాలి వాళ్ళకి. ఇది మెయిన్ కాదు, ఇలాంటివన్నీ మెయిన్ కాదు. ఒక ఆర్టిస్ట్ కావాలి వాళ్ళకి. ఈ క్యారెక్టర్ చేయాలంటే వీళ్ళు బాగా చేస్తారు, ఆ దృష్టితో చూసేవారు. ఇప్పుడు అవ్వక్కర్లేదు కదా, ఇప్పుడు యాక్ట్ చేయక్కర్లేదు. ఇప్పుడు యాక్ట్ చేసేవాళ్ళు వస్తే అసలు అవసరం లేదు. భాష మాట్లాడాలంటే భాష అక్కర్లేదు. ఇప్పుడు అప్పట్లో అలా కాదు, భాష కావాలి, మాట కావాలి, యాక్టింగ్ కావాలి, కాబట్టి ఆర్టిస్టులను అలా ఎన్నుకున్నారు. ఇప్పుడు అవన్నీ ఏం అవసరం లేదు కదా, రాకుండా ఉంటేనే ఇంకా వాళ్ళకి ప్లస్ పాయింట్స్. అది ఏదో ఒకటి చెప్పడానికి లేకపోతే 1 2 3 4 అంటారు, అయిపోయింది డైలాగ్, లాంగ్వేజ్ అంతే. ఇప్పట్లో అది, అప్పట్లో అలా కుదరదు కదా. అందుకోసం వాళ్ళు ఏం చేసేవారంటే అప్పట్లో కూడా ఇంత ఇప్పుడు ఉన్నంత ఇదిగా ఉండేవారు కాదండి. అప్పట్లో కూడా అందరూ ఇంచుమించుగా మంచిగానే ఉండేవారు. వాళ్ళకి తెలిసిపోయేది వీళ్ళకి ఏదో ఇష్టం లేదులే మనతో మాట్లాడటం, అందుకోసం సరే ఎందుకులే మనం వెళ్ళనిది, మనకి ఆర్టిస్ట్ కావాలి కదా మనకి సినిమాలు యాక్ట్ చేయడానికి, ఓకే రైట్ అంతే. ఈ క్యారెక్టర్ వీళ్ళు కావాలి కాబట్టి వీళ్ళు అప్పట్లో సర్టన్ మెంబర్సే కదా, ఇలా ఎవరు పడితే వాళ్ళు అలా ఎవరు వచ్చేవారు కాదు కదా ఇండస్ట్రీలో, రానిచ్చేవారు కదా. అందుకే మేము ఒక రకంగా గట్టెక్కేసాం, ఎదగలిగారు. తెలుగు తమిళ కలిపి ఒక 200-250 చేశారా? తమిళ్లో వచ్చి ఒక దగ్గర ఒక 50 సినిమాలు చేశానండి. అంటే తమిళ్లో అన్ని మదర్ క్యారెక్టర్స్, తర్వాత అక్క క్యారెక్టర్స్ అలా చేసుకుంటూ వచ్చాను. నాగేష్ గారు కూడా, జయ గణేష్ గారు కూడా, శివాజీ గణేషన్ గారితో ఆయన చెల్లెలు క్యారెక్టర్ చేసినప్పుడు కూడా నేను అంత ఆనందం అనిపించాను. ఎందుకంటే శివాజీ గారు అంటే సాధారణమైన ఆర్టిస్ట్ కాదు కదా, అసలు ఆయనతో మాట్లాడడానికి అందరూ భయపడతారు, కానీ నేను వెళ్ళి ఫ్రీగా మాట్లాడేసేదాన్ని. అడిగాను, ఏం సార్ మిమ్మల్నితో ఎవరు మాట్లాడకూడదు అంటారు, మీరు ఇక్కడ కూర్చున్నారు, అందరు నన్ను భయపడుతున్నారు సార్, మీరు తిడతారా సార్ అని అడిగేశాను డైరెక్ట్గా వెళ్ళి. అడిగితే వాళ్ళందరికీ నా మీద ఈర్ష్యమ్మా, మీరు మాట్లాడితే నేను సంతోషంగా ఉండిపోతానని ఈర్ష్య, అందుకే దగ్గరికి రానివారు ఎవరినని అలా సరదాగా మాట్లాడేవారు. ఆయన పక్కన కూర్చుని కనీసం ఒక 5 రోజులైనా పల్లాచలో యాక్ట్ చేశాను. కస్తూరి రాజా గారి డైరెక్టర్, చాలా ధనుష్ గారు నాన్న. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే ఒక పెద్ద యాక్టర్ ని, తమిళ యాక్టర్ ని పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయిపోయారు. అంటే ఆయన ఆర్టిస్ట్ అప్పటికి ఆయన సినిమా ఆర్టిస్ట్ కాదండి, ఆయన డ్రామాలో యాక్ట్ చేసేవారు. ఇది డైరెక్టర్ శంకర్ గారు, తర్వాత కన్నా గారు, వీళ్ళందరూ. ఈయన వచ్చి హీరోగా చేసేవారు, శంకర్ వచ్చి కామెడీ క్యారెక్టర్ ఒకటి చేసేవారు. ఇక వీళ్ళ కోసమని నేను వీళ్ళు డ్రామా చేస్తుంటే మాకేంటంటే సరదా, తను శంకర్ స్టేజ్ మీకు రాగానంటే శంకరే మాకు ఫ్రెండ్. మేమందరం మన మాస్టర్ వేణు గారి ఇంట్లో ఉండేవాళ్ళం. మన భానుచంద్ర గారి ఇంటి ఈ పక్కన శ్రీలక్ష్మి, ఈ పక్కన నేను, పక్కన నాగమణి ఒక ఆవిడ ఉంది కదా, ఇప్పుడు లేదులేండి ఐశ్వర్య రాజేష్ వాళ్ళ అమ్మ, వాళ్ళ అందరూ అక్కడక్కడే ఉండేవాళ్ళం అనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ స్టేజ్ మీకు రాగానే మేము చప్పట్లు పట్టాలన్నమాట. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆమె రాజేష్ భార్య? ఏముందండి, వాళ్ళ అమ్మాయి పెద్ద హీరోయిన్ అయింది కదా, ఇంకా రావట్లేదు, నడవలేకపోతున్నారు అని విన్నాను. నేను చూడలేదు ఈ మధ్యలో. అంటే మనకి ఇప్పుడు వాళ్ళ రేంజ్ మారిపోయినప్పుడు నేను ఎవరింటికి వెళ్ళను. అలాగే శంకర్ గారైనా సరే, అంటే రేంజ్ మారిపోతే మిమ్మల్ని చీప్ గా చూస్తారా? చూపుగా చూస్తారని కాదు, ఇక్కడ ఇండస్ట్రీలో ఉంది అది అలా ఉంటుంది. కానీ శంకర్ అలాగేం కాదండి. నాకు అవసరం ఉండి ఒకసారి నేను ఆఫీస్ కూడా వెళ్ళాను, చాలా ఇదిగా. ఆ రోజు వెళ్తే డైరెక్టర్ పెద్ద శంకర్, ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేస్తాం. మేమంతా చాలా ఇప్పుడు అందరం ఒక ఇంట్లో దగ్గర అందరం కలిసి ఉండేవాళ్ళం. అప్పుడు ఫైనాన్సర్ నేనే. వీళ్ళందరూ అప్పుడు ఇండస్ట్రీ తెలియదు కదా, అప్పుడే వీళ్ళు ఇండస్ట్రీకి వస్తున్నారు. శంకర్ గారికి కూడా ఒక రకంగా లిఫ్ట్ ఇచ్చారు మీరు చెప్పాలి. అయ్యో లిఫ్ట్ అని చెప్పొద్దండి, సరదాగా అందరం కలిసి ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. మేమందరం కలిసి ఉండేవాళ్ళం, నాటకాలు అది వాళ్ళు వేసేవారు, నేను సరదాగా కూడా ఉండేదాన్ని. ఆ తర్వాత ఫస్ట్ కన్నా గారికి పెళ్లి చేసుకున్న తర్వాత, ఆ డ్రామాలు పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ వంశీ గారికి నేను కన్నా గారిని పరిచయం చేశాను. అందులో లేడీస్ స్టైల్లో ఫస్ట్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆయనకి, జట్కా సీను అని చెప్పేసి విలన్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అలా చేశారు. ఆ తర్వాత ఏమో శంకర్, మళ్ళీ మన ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఉన్నారు కదా, విజయ్ వాళ్ళ వాళ్ళ డాడీ గారి దగ్గర మేము ఒక డ్రామా వేసాం. ఇక్కడ కూడా డ్రామాలు వేసేవాళ్ళం, నేను ఈయన అంతా కలిసి తమిళ డ్రామా ఒకటి వేసాం. వేసినప్పుడు మొత్తం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొచ్చాను. మన్సూర్ అలీ ఖాన్ దగ్గర నుంచి అందరూ వచ్చారు, రామరాజన్ గారు, నళిని గారు, వీళ్ళందరూ నా ఫ్రెండ్సే, అందరూ వచ్చారు డ్రామాకి. వస్తే అప్పుడు ఎస్ఎస్ చంద్రశేఖర్ గారు, శోభా మేడం ఇద్దరు కూడా వచ్చారు డ్రామాకి, నేను పిలిస్తే సరే అని చెప్పి వచ్చిన తర్వాత అప్పుడు అక్కడికి వచ్చాక శంకర్ని పరిచయం అయ్యారు.
పరిచయం. ఇప్పుడు మెల్లగా అసిస్టెంట్గా చేరి మా ఆయన కూడా ఆయన దగ్గర అసిస్టెంట్ చేసేవారు. ఆల్రౌండర్ ఓకే. ఎస్ఎస్ఎన్ సార్ గారి దగ్గర. ఇప్పుడు శంకర్ గారికి మీరు గుర్తున్నారా మీ ఫ్యామిలీ? ఖచ్చితంగా గుర్తుంటుంది. ఏదైనా ఫంక్షన్స్ రానివ్వండి, ఏదో విషయం అయితే అది తప్పనిసరిగా అందరం కలుస్తూ ఉంటాం. అలాగే ఒకసారి నాకేదో ఒక సినిమా మేము ఒకప్పుడు డబ్బింగ్లు అవి చేసేవాళ్ళండి. ఒక చిన్న ప్రాబ్లం వచ్చి తనతో మాట్లాడాలని తన ఆఫీస్కి కూడా వెళ్ళాను. వెళ్తే ఇలాగ రాధా ఫ్రెండ్ అని చెప్పమ్మా అంటే ఫోన్లో చెప్పారు. అయితే రమ్మనమని అన్నారు. వెళ్ళాను. నేను వెళ్ళాడికి మన పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ కూర్చుని ఉన్నారు. అతను వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన చూసి చెప్పేశాడు. అంటే ఏమనుకోకండి, ఒక్క 10 నిమిషాలు నా పాత ఫ్రెండ్స్ వచ్చారు, మేము వాళ్ళతో మాట్లాడుకోవాలి అని చెప్పేసి వాళ్ళని వదిలిపెట్టేసి లోపలికి వచ్చాక తలిపేసేసి సోఫాలో కూర్చోకుండా కింద కూర్చుని, ఎందుకంటే ఎప్పుడు మేము అలాగే కూర్చునేవాడు, కింద కూర్చుని జాలీగా అది మరి ఎలా మాట్లాడుకుని ఎన్ని రోజులు అయిపోయిందో ఏంటి ఏం కావాలి అలా చాలా అదిగా మాట్లాడాడు. అది చూసి నా కళ్ళలో నీళ్ళు వచ్చి ఇంకెప్పుడు మనం రాకూడదు, తను చాలా బిజీ, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ తోటి డిస్కషన్లో ఉంటున్నాడు, మనం వచ్చి అనవసరంగా వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి అలా మానేశాను. అలాగే ఇక్కడ ఈ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ తీస్తున్నారు. అవునవును. అలాగే ఇక్కడ ఇప్పుడు ఆలి తెలుసు కదండి, మన ఆలి. మేమందరం ఒక చోటే ఉండేవాళ్ళం. తను కూడా చిన్న రూమ్ లో ఉండేవాడు, మాతో కూడా కష్టపడుతూ ఉండేవాడు పాపం. చాలా ఒకతనే ఉండేవాడు. తను అంటే వీరబాబు అని ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, వాళ్ళ రూమ్ లో కలిసి ఉండేవాడు. అక్కడ ఏదో షూటింగ్ ఉంటే వచ్చి ఆ రూమ్ లో ఉండి అదే అలా వెళ్తూ ఉండేవాడు. మేము అక్కడే ఉండేవాళ్ళం అనమాట. వచ్చి అక్క అంటూ ఉండేవాడు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈయనకి బైక్ ఉండేది. బావా కొంచెం బైక్ లో డ్రాప్ చేయ బావా అనేవాడు. సరే నేను తీసుకెళ్తూ ఉండేవాడు. ఫస్ట్ తను హీరోగా చేసిన సినిమాకి కూడా కరుణా గారే తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేశాడు ఆలీని. చేస్తే మేము ఎప్పుడు ఒక టీ తెప్పించుకుని ఇద్దరం తాగుతూ ఉండేవాళ్ళం చాలా ఇదిగా. ఇప్పుడు మీ వారు మంచి యాక్టర్ అయ్యారు, మంచి యాక్టర్ అయ్యారు, తెలుగులోనూ అయ్యారు, తమిళ్లో కూడా అయ్యాడు. తర్వాత అలాగే ఇప్పుడు ఆలీ కూడా ఎప్పుడు నన్ను మర్చిపోలేదు. మీ ఆయన ఫుల్ నేమ్ ఏంటి? ఆయన అసలు ఒరిజినల్ పేరు కరుణానిధి, ఆయన తమిళియన్, కానీ ఇండస్ట్రీ కోసం కర్ణ అని పేరు పెట్టుకుంది. ఎన్ని సినిమాలు తీశారు తెలుగులో? 40 సినిమాలు చేశారు. వంశీ గారి సినిమాలు ఎక్కువ చేశారు. 40 సినిమాల దాకా చేశారు. తమిళ్ కూడా దగ్గర 30 అంత పెద్ద క్యారెక్టర్స్ చేశారు. అన్ని విలన్ క్యారెక్టర్స్ ఓకే చేశారు. తర్వాత చాలా సీరియల్స్ చేసి మెట్టివలైన సీరియల్స్ లో చాలా పెద్ద పేరు వచ్చింది. సింగపూర్ అంతా తీసుకెళ్లారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు? అవునండి, అవును. లవ్ మ్యారేజ్. అంటే లవ్ అని కూడా కాదు, ఒక తోడు కావాల్సి వచ్చింది ఆ టైంలో నాకు. అంటే మనం ఇలా సపోర్ట్ ఇచ్చారు, మనం ఒక్కళ్ళు ఉంటే వేటాడుతున్నారు జనాలు, అందుకే ఎవరో ఒకళ్ళు మనకు ఒక మగాడు అనేవాడు సపోర్ట్ కావాలనుకుని సరే ఎలాగైనా ఒకసారి లైఫ్లో పెళ్లి చేసుకోవాలి. అందుకని తన క్యారెక్టర్స్ అంతా నేను చాలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూశాను. చూసిన తర్వాత పర్లేదు మనకు సెట్ అవుతుందని చెప్పి అప్పుడు ఆయన పెళ్లి చేస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. అలాంటిది చాలా చిన్న ఏజ్లోనే ఆయన యాక్సిడెంట్లో చనిపోయేదని నేను విన్నా ఈ మధ్య. ఇక్కడ 5 సంవత్సరాలు అయిందండి. ఆయనతో నేను 30 సంవత్సరాలు కాపురం చేశాను సార్. అలా ఇండస్ట్రీలో అందరూ కూడా నన్ను రమాప్రభు గారు ఉన్నారు కదా, షూటింగ్ ఏదైనా జరిగితే వెళ్తూ ఉండేవాడు అనమాట. ఏమే చిలక ఇంకా అమ్మ కూడా తనకి కాపురం చేస్తున్నావా అని అడిగేది. అంటే వేళాకోళంగా మీరు భలే అండర్స్టాండింగ్ గా ఉంటారు మీ ఇద్దరు, అసలు ఇంకా అమ్మ కూడా ఉన్నాడు. ఆర్టిస్టుల మధ్య అండర్స్టాండింగ్ తక్కువ ఉంటది కదా అదే అని సరదాగా జోక్ చేసేది ఆవిడ చాలా సరదాగా ఉండేది మనిషి అంతా. అలా ఉండేవాడు అనమాట. అందుకని నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో అలాగే ఆయనతోనే ఎన్ని సంవత్సరాలు కాపురం చేశాను. ఇప్పుడు 5 సంవత్సరాల ముందు యాక్సిడెంట్ అయింది. ఏంటి ఎలా జరిగిందండి? అదే ఒక సీరియల్ షూటింగ్కి వెళ్ళి వస్తుందండి. రాత్రి 10 అయిపోయింది. ఒక సిగ్నల్ దగ్గర ఆగారు. సిగ్నల్ వేసేసారు, సర్రన బడి తీసేశాడు. ఈ లోపల వాటర్ లారీ వచ్చింది, వాడు వచ్చి కొట్టేసింది. ఈయన వాళ్ళు కొట్టుకున్నాడు. ఆ లారీ ఇలా వస్తుంది, ఈయన ఇలా వచ్చాడు, చూసుకోవాలేదు ఆ లారీ వస్తుందని. సిగ్నల్ ఓపెన్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోవాలని ఆతనంతో వచ్చాడు అంతే. స్పాట్ డెత్ కాదు, మళ్ళీ 10 నెలలు హాస్పిటల్లో ఉన్నారు. 10 నెలలు తర్వాత బెడ్ మీదే. చాలా చాలా కష్టపడ్డాను నేను మా పాపను పెట్టుకుని. నేను ఒక్కదాన్ని, ఎవరైనా 1 రోజు 2 రోజులు హెల్ప్ చేస్తారే కానీ రోజు ఎవరు రాలేరు కదా, ఎంత చుట్టాలని ఎవరుంటారు వచ్చి. అందుకని ఇంకా ఆ టైంలో మొత్తం ఇండస్ట్రీలో అన్ని రకాల బాధలు, అన్ని చాలా కష్టాలు పడి అసలు దగ్గర 20 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి ఆయనకి. ఏం చేశారు మరి ఆ టైంలో? ఉన్నాయా ఆ టైంలో ఏదేదో కాస్త బంగారం అన్ని ఏదో ఉంది కదా అండి, ఫిక్స్డ్ డిపాజిట్లు అవి ఉన్నాయి. అది కాకుండా నాకు 3 ఫ్రెండ్స్
చాలా గొప్పగా హెల్ప్ చేశారు. మా ఊరు ఆర్టిస్ట్లేనా? ఆర్టిస్టులు కాదండి, మన బయట నాకు సావిత్రి అని ఒక ఫ్రెండ్ ఉంది. ఇక్కడే వాళ్ళ ఇల్లు ఇక్కడ అదే ఏంటి ఆంటీ మెస్ అని ఉంది వాళ్ళ ఆ చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి ఒకటి మా ఊర్లో రంగారావు గారు అనేసి ఆయన. ఆ తర్వాత కొప్పర్తి రాంబాబు గారు తెలుసా మీకు? విన్నా. ఆ, ఆయన అంటే మా ఊరు ఆయనే. చిన్నప్పటి నుంచి ఆయన కొప్పరు మాది. అక్కడ వాళ్ళ ఇంట్లోనే నేను అక్కడ నాటకాలకు వెళ్తే భోజనాలు అది చేసేదాన్ని. అందుకోసం అని చెప్పి ఆయన భార్య అందరు నాకు బాగా తెలుసు. అందుకోసం వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. అమౌంట్గా అసలు నేనేం అడగకుండా లక్షలు నాకు ఇచ్చారండి. లక్షలు ఇచ్చారు. అలాగే నేను నా ఉన్న దాంట్లో అలా ఇచ్చి తర్వాత ఇప్పుడు రీసెంట్గా నేను ఇల్లు అమ్మాక బ్యాలెన్స్ అన్నీ ఇప్పుడు ఇచ్చుకున్నాను. ఇల్లు అమ్మేశారు. ఇక్కడ 2 ఫ్లాట్లు ఉండేవి నాకు. 2 ఫ్లాట్లు అమ్మేసి అప్పుడు ఎవరికేం ఇవ్వాలి, ఎందుకంటే ఎవరు నా దగ్గర ఒక సంతకం తీసుకోలేదు, నాకు ఒక ఇంట్రెస్ట్ కూడా ఎవరు తీసుకోలేదు. ముందు ఆ మనిషిని చూసుకో, ఆ తర్వాత నీ కష్టాలు తీర్చుకో, ఇల్లు అమ్మాక మాకు ఇదిగా అన్నారు. కానీ అసలు నా దగ్గర ఒక సంతకం తీసుకోకుండా నేను దగ్గర 15 లక్షల రూపాయలు తీసుకున్నానండి మా ఫ్రెండ్స్ దగ్గర. ఇండస్ట్రీ ఎవరు హెల్ప్ చేయలేదు. ఇండస్ట్రీలో చేస్తే కూడా పెద్దగా ఏం చేయలేదండి. అంటే ఇండస్ట్రీలో వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక రీజన్ అనేది ఉంది కదా, ఇన్ని వేలు తప్ప అదని చెప్పేసి. అందుకు తప్ప ఇండస్ట్రీలో పెద్దగా నాకు ఏ హెల్ప్ దొరకలేదు. సో 10 నెలలు బెడ్ పైన ఉన్నారు ఇంకా. ఆ తర్వాత కరోనా. అసలు నేను 7 సంవత్సరాలు మళ్ళీ అసలు ఆ కరోనా టైంలో అసలు ఎంత కష్టపడిపోయినా చెప్పలేను. పిల్లల్ని పెట్టుకొని చదివించుకోవాలి, నేను ఇచ్చేసుకోవాలి ఒక్కదాన్ని. అప్పుడు కూడా ఈ ముగ్గురే నాకు ఎంతో అండదండగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టింది పాప? నాకు పెళ్ళాక 20 సంవత్సరాల తర్వాత పుట్టిందండి. ఇప్పుడు ఎంత ఉంటాయి పాపకి? 20వ సంవత్సరం జరుగుతుందంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతుంది. 40 years అయింది మీ పెళ్ళి? అయిపోయింది. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. సో అంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పాపం ఒకే ఒక పాప. చాలా ఆ పాపను పెంచి పెద్ద చేసి ఆయన పెళ్లి కూడా చూడకుండా చూడలేదు. కానీ చాలా బాగా చూసుకునేవాడు పాపని. తను ఉన్నప్పుడు నాకు అసలు ఏదైనా బెంగ ఉండేది కాదు. అలా మధ్యలో ఈ సీరియల్స్ అవి కూడా నేను డైరెక్షన్ అవి కూడా చేసేదాన్ని. నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పుడు నాటకాలు అవి కూడా రాసి డైరెక్షన్ చేసి అలాగా స్టేజ్ ప్లేలు అన్నీ చేసేదాన్ని. కానీ ఇప్పుడు తర్వాత ఆయన హెల్ప్ ఉండేది నాకు పూర్తిగా. ఇంట్లో కనీసం వంట దగ్గర నుంచి చేసి పెట్టేవాడు పాపం నాకు మా ఆయన. నేను ఆయన చేతిలో 30 సంవత్సరాలుగా బెడ్ కాఫీ తాగాను. ఆ తర్వాత కాఫీ పెట్టడం నేర్చుకున్నాను. సో ఇప్పుడు అమ్మాయి మీరు ఇంకా అంతే. సో ఇప్పుడు లైఫ్ ఓకేనా? హ్యాపీగా? ఇప్పుడు హ్యాపీ. అది కూడా ఇప్పుడు జస్ట్ ఒక 6 months గా నేను హ్యాపీగా ఉన్నాను. అంటే బిఫోర్ అంతా కష్టాలు ఉన్నాయి, ఫైనాన్స్ చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఎంత మనకి అందరూ హెల్ప్ చేస్తున్నాం కానీ అస్తమానం మనం ఎవరిని అడగలేం కదండి. మనం తిరిగి ఇస్తే కదా మళ్ళీ అడగడానికి. అలా ఇచ్చే పరిస్థితి నాకు లేకుండా పోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఇల్లు అమ్మేసిన తర్వాత 2 ఫ్లాట్లు అమ్మాక ఇప్పుడు నాకు ఆ సందర్భం దొరికింది. ఎవరెవరు నాకేమి ఇచ్చారు అన్నీ రాసి పెట్టుకున్నాను. ఎవరు ఒక 10 పైసలు కూడా నేను ఉంచుకోలేదు. అందరిది వడ్డీ ఇవ్వలేదేమో కానీ అసలు మాత్రం ఎవరికి అట్టే పెట్టుకోలేదు. ఇచ్చేసి మిగిలింది కాస్త ఏదో అలాగా పోస్ట్ ఆఫీస్లో వేసుకుని మా అక్క సలహా మేరకు అందులో వచ్చే ఇంట్రెస్ట్ ఇల్లు కొనుక్కున్నాను. ఉండటానికి ఇల్లు కావాలి కాబట్టి అవును, ఇల్లు కొనుక్కుని మిగిలిన బ్యాలెన్స్ చేసుకుని అప్పు తీసుకుని. పాప చదువుకుంటుంది? పాప చదువుకుంటుంది, బాగా చదువుకుంటుంది. సో మీరు ఇంకా డబ్బింగ్లు ఆ పాప చదువుకునేటప్పుడు కూడా కష్టపడితే కూడా మా అన్నపూర్ణక్క చాలా హెల్ప్ చేసింది నాకు. నేను చెప్పవే నీకేం కావాలో చెప్పు అని చెప్పేసి నేను అడగకుండానే దానికి ముందు చదువుకునేటప్పుడు దానికి ఫీజు కట్టు ఎంత కట్టావా లేదా అని చెప్పి నాకు ఫోన్ చేసి అడిగి మరీ నాకు హెల్ప్ చేసింది మా అక్క. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయరు, చెన్నైలో ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు. అలా కాదుగా, మేము మొదటి నుంచి కలిసి ఉన్నాం. 81లో నేను వచ్చిన దగ్గర ఆవిడ అప్పుడు 81లో ఆవిడ రాలేదు ఇక్కడికి. ఆవిడ విజయవాడ నుంచి వచ్చి వెళ్తూ ఉండేవారు. ఫస్ట్ కృష్ణవేణి వచ్చింది, తర్వాత నేను వచ్చాను. ఆ తర్వాత మేమే ఆవిడకి ఇల్లు అది చూసి మా మధ్యలో అనమాట. ఈ పక్కన కృష్ణవేణి, ఈ పక్కన నేను. ఇల్లుందా అవును అన్నపూర్ణమ్మ? ఇక్కడ సొంత ఇల్లు చాలా ఉన్నాయి ఆవిడకి. 2-3 ఇల్లు ఉన్నాయి. 2-3 ఇల్లు ఫ్లాట్స్ ఉన్నాయా? వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అల్లు రామలింగి గారితో చాలా సినిమాలు చేశారు కదా, చాలా సినిమా. ఎలా ఉంటుంది ఆయనతో ఒక ఎక్స్పీరియన్స్? చాలా సరదాగా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది. అస్తమాను కొడుతూ తిడుతూ తిరుగుతూ ఉంటాడు ఆయన. ఆయన వైఫ్ క్యారెక్టర్లో చేశారు. వైఫ్ క్యారెక్టర్లో చేశారు, చాలా క్యారెక్టర్స్.
ఆయనతోటి చాలా సరదాగా ఉంటుంది. సినిమాలో చూసినట్టే ఉంటుందా ఆయన రియల్ గా రియల్ గా కూడా అలాగే సినిమాలో ఎలా యాక్ట్ చేస్తారో బయట కూడా ఆయన అలాగే యాక్ట్ చేస్తూ మన ఇలా కొడుతూ ఇలా అంటూ తిరుగుతుంటాడు ఆయన. గొల్లపూడి భారతీరావు గారు మాత్రం ఓన్లీ డైలాగ్స్ మాత్రమే, దూరంగా ఉండే డైలాగులు చెప్తారు కానీ దగ్గరికి రారు ఆయన. ఆయన అలాగా. మళ్ళీ నేను మన ప్రతిఘటన చేశాను, అందులో సుత్తివేలు గారి వైపు చేశాను. అందులో వీళ్ళందరూ కోట శ్రీనివాసరావు గారు ఆ సినిమాలోనే కదా మంచి పేరు. అవును అవును. అందరి కాంబినేషన్ లో వాళ్ళతో కూడా చేశాను, ఆయనతో కూడా చేశాను, కోట గారితో కూడా నేను చేశాను. కృష్ణ గారితో అందరికీ మనగాడు అని చెప్పి సినిమాలో చేశాను క్యారెక్టర్. కానీ ఆయన ఎవరితోనూ మాట్లాడతారు, చాలా తక్కువ. కృష్ణ ఎవరితో మాట్లాడారు. ఆయన చాలా బిజినెస్ ఇదిలో ఉంటారు ఎప్పుడు, కానీ ఆ స్పాట్ వచ్చిన మాత్రం చక్కగా అన్ని చెప్తారు. సో ఇంకా వీళ్ళు వాళ్ళని లేదు, అందరితో ఒక టైంలో ఒక పీక్ లో వెళ్ళేశారు. అలాగే బాలకృష్ణ గారితో చేశానండి, ముద్దులు మావయ్య. అందులో ఒక సినిమాలో 2 సినిమాలో అత్త క్యారెక్టర్ ఏదో చేశాను బాలకృష్ణ గారితో. అప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు అత్త కూర్చో అని చెప్పి ఆయన పేకాడుతూ ఉంటారు పక్కన. అది అత్త నువ్వు ఇట్లా చూడు, నేను షార్ట్కి వెళ్ళి వస్తాను, ఇప్పుడు నాది పేకాడు అంటారు. కాదు సార్, ఏదైనా ఓడిపోతే మళ్ళీ పోతే పోయింది, నువ్వు ఆడు తర్వాత చూసుకుందాం అని చెప్పి వెళ్ళేవారు. అది సరదాగా ఉండేవారు బాలకృష్ణ గారు కూడా. ఎవరు కూడా ఆ రోజుల్లో నేను పెద్ద స్టారు, నేను ఆ స్టార్ అని ఎవరు అనుకునేవారు కాదండి. అందరు చాలా సరదాగా ఇదిగా కలిసి ఉండేవాళ్ళు. అమ్మో చిరంజీవి గారు కూడా చాలా 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 సరదాగా ఉంటారు. చిరంజీవి గారు కూడా ఏమైనా ఎవడే రాదు గారు బాగున్నారా అండి. శ్రీదేవి గారితో వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడున్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. అవును ఉన్నారండి. అన్నపూర్ణమ్మ గారు, మీరు అందరూ అక్క, వదిన, అమ్మ. ఇప్పుడు మా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లేవు కదండి, సినిమాలు ఎక్కువ లేవు. ఇప్పుడు హీరోలే కామెడీ చేస్తున్నారు, హీరోయిన్స్ క్యాబరీ డాన్సులు ఆడుతున్నారు. ఇంకెందుకు మరి ఆర్టిస్టులు ఇంకా అవసరం, ఇంక ఎవరితోనూ పని లేకుండా పోతుంది. వస్తే కూడా మదర్ క్యారెక్టర్స్ అలాంటిది అయితే 1 సీన్ 2 సీన్ వస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఒకటి పెద్ద పెద్ద హీరోయిన్స్, పాత హీరోయిన్స్ చేయించుకుంటున్నారు. ఇంకా నాలాంటి వాడికి దారి తెలుగులో మీరు చేసిన లాస్ట్ మూవీ ఏంటి? వెంకటేష్ గారిది లాస్ట్, శారద గారు, వెంకటేష్ గారు, ఇన్సెట్ రవిరాజా గారిదండి లాస్ట్ సినిమా. అంతే అదే లాస్ట్. ఇంకా తర్వాత తెలుగు సినిమా చేయలేదు, ఇంకా ఎవరు పిల్లలు. అంతకుముందు అంతా ఈటీవీకి అంతా మేము ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళం, మమ్మల్ని ఫ్లైట్ లో తీసుకెళ్లేవారు. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కిందే ఈటీవీ వాళ్ళ డబ్బులతోటే, ఫ్లైట్ తెలియదు, అలా తీసుకెళ్ళి. ఒకప్పుడు రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు, ఈ కోదండరామిరెడ్డి గారు కూడా నేను చాలా సినిమాలు చేశాను. రవిరాజా పిన్శెట్టి గారు, వీళ్ళందరూ తెలుగు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు, మన వాళ్ళకి ఆఫర్లు ఎక్కువగా ఉండేవి వాళ్ళ సినిమాల్లో. ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కి అంతా వేరే కల్చర్ కావాలి, అంటే వేరే కల్చర్ అసలు ఎవరికి పాత ఆర్టిస్టులే తెలియదండి. ఇప్పుడు వచ్చే వాళ్ళకి పాత ఆర్టిస్టులు ఎవరో తెలియదు. అంటే ఏదైనా వింటే తప్పితే ఎదురుకుండా చూసినా కానీ ఎవరు గుర్తుపట్టేవాళ్ళు లేరు, అలా ఉన్నారనమాట. మన కోదండరామిరెడ్డి గారు కూడా చాలా మంచి క్యారెక్టర్లు ఇచ్చారండి నాకు. బావా మరదళ్ళు అవన్నీ ఆ సినిమా నుంచి కూడా చాలా సినిమాలు నేను ఆయన కూడా చేశాను. సో ఇంక ఇప్పుడు ఏంటి, ఇంకా ఓవరాల్ గా కాలక్షేపం అంతా హ్యాపీ లైఫ్, ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉంది. ఎవరైనా పిలిచి మంచి క్యారెక్టర్ ఇస్తే యాక్ట్ చేస్తానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే యాక్టింగ్ అనేది ఒక దురదలాడిది, ఆర్టిస్ట్ ఒకసారి అంటుకుంటే ఇంక పోదు. అది ఎప్పుడు కూడా మనకి ఎవరైనా పిలిచి యాక్ట్ చేయమంటారా అనే ఆతరంతోనే ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగా ఏదైనా క్యారెక్టర్ దొరికితే యాక్ట్ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధమే. నాకు ఎప్పుడు చాలా సంతోషంగా. మీ టైంలో ఉన్న డైరెక్టర్లు ఇప్పుడు లేరు కాబట్టి, మా టైంలో డైరెక్టర్స్ లేరు, వాళ్ళంత ఆలోచన వాళ్ళకున్న మంచి ఇది ఇప్పుడున్న డైరెక్టర్స్ లేదులే చెప్పాలంటే. వీళ్ళకంతా వేరే కల్చర్ కావాలి. అమ్మలు కూడా మంచిగా, అమ్మలు కూడా ఇప్పుడు 25 ఏళ్ళ వాళ్ళు కావాలి. బామ్మ వేషం వేస్తే 30-35 ఏళ్ళు కావాలి. మరి మమ్మల్ని ఎవరు తీసుకుంటారు చెప్పండి? అందుకోసం మీ హాయిగా ఏదో ఒక రూట్ లో. మీకు ఇప్పుడు అవకాశాలు లేకపోయినా మీరు చేసిన మంచి సినిమాల ద్వారా మంచి పేరు ఉంది, దీన్ని అలా నిలుపుకుంటే చాలు. ఇప్పుడు వచ్చే అరాకొరా క్యారెక్టర్స్ ఇట్లొచ్చిపోయి అట్లొచ్చిపోయి చేసినా గానీ మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని మేము చేయట్లేదు కదండి, అలాగే అడుగుతాం ఫస్టే. ఇప్పుడు మమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఏ క్యారెక్టర్ అని కనీసం 2 సీన్లు వస్తుందా అని అడుగుతాం. ఇలాగే అంటే ఇదివరకు ఇట్లాగా అనే సీన్లు వచ్చే ఛాన్స్ లేదని మాకు తెలుసు. అందుకని ఏం చేస్తాం, ఏమంటే 1 సీన్ వచ్చినా కానీ దాన్ని ఇంపార్టెంట్ ఉంటుందా, లేకపోతే ఎందుకు ఎవరో ఒకరిని పెట్టుకోండి అంతే. అంతే. సో డబ్బింగ్ తెలుగు వాళ్ళకి చెప్తున్నారా, మీ ఏజ్ వాళ్ళకి? హీరోయిన్స్ కూడా? హీరోయిన్స్ కి చెప్పట్లేదండి, అంటే నా ఏజ్ వాళ్ళకి.
డబ్బింగ్స్ చెప్తున్నాను. ఎంత మీకు ఒక 60-65 ఉంటాయి ఇప్పుడు? ఎంత ఉంటాయి చెప్పండి? ఒక 60 ఉంటాయి అనుకుంటున్నాను. 65. 65. అయినా సరే ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నారులే. అంటే పడ్డ దెబ్బలు అలాంటివి. దాంతో ఒళ్ళు గట్టిపడింది. ఓకే. సో మీ వారు ఎక్కువ ఎవరి కాంబినేషన్ లో ఏ హీరోతో ఎక్కువ చేశారు? విజయ్తో చేశారు. ఉమ్. తర్వాత ఇక్కడ? ఇక్కడ తెలుగులో వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారితో ఎక్కువ చేశారు. ఉమ్. తర్వాత తమిళ్లో వచ్చి సత్యరాజ్ గారితో, తర్వాత శరత్ బాబు గారితో, శరత్ కుమార్ గారితో. తెలుగులో తక్కువ. తెలుగులో తక్కువ. చూస్తే ఐడియా ఉంటుంది మాకు. చూస్తే ఫోటో చూస్తే ఐడియా. తెలుగులో కూడా చూస్తే ఇప్పుడు కూడా ఆయన వెళ్ళి ఉంటే జట్కా సీన్ అంటారు, చాలా మంది గుర్తుపడతారు. ఓ జట్కా సీన్ అంటే మీ ఆయనే? ఓకే. లేడీస్ టైలర్ లో ఉంటారు కదా. అదే ఇద్దరు గుర్తుపడే, ఆయన కళ్ళు చూసి గుర్తుపెట్టేస్తారు. అదే అదొకటే. పోనీ ఉన్నన్ని రోజులు మంచిగా ఉన్నారు. ఉన్నామండి. సో లాస్ట్ రోజులు అలా రాసి పెట్టిందో అలా జరిగింది అంతే. బట్ ఇప్పుడు మీరు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నారు. అది ఇంకా చాలా హ్యాపీ. ఇంకా దేనికి బాధ లేదు. సో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ లాస్ట్ రోజులు ఇలా హ్యాపీగా ఉంటే చాలు. కొంతమంది అంటే మీ టైంలో తెలియక అంటే పక్క వాళ్ళని నమ్మి ఇంట్లో వాళ్ళని నమ్మి కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడి లాస్ట్ రోజుల్లో చనిపోయిన రోజులు ఎంతమందిని చూసాం. చాలా మంది ఉన్నారు. అవన్నీ చూసి ఇన్స్పిరేషన్ అయ్యే ఫస్ట్ అది సావిత్రి గారి నుంచి చూసారా మీరు? ఫస్ట్ మెడ్రాస్ వచ్చింది సావిత్రి గారిని చూడడానికి అన్నానగర్ వెళ్ళాను. 3 బెడ్ లో ఉన్నారు. ఎవరు లేరు అక్కడ? అంటే ఉన్నారు వాళ్ళ చుట్టాలు ఎవరు, కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ రూమ్ తలుపులేసేసి ఇంత చిన్న ఒక కిటికీ ఉంటుంది, ఆ కిటికీ తీస్తారు, అందులో చూడటమే ఉంది. ఓకే. వచ్చిన వాళ్ళు లాస్ట్ రోజుల్లో నిజంగా చిన్నింటికి వెళ్ళిపోయారా? చిన్నింటికి వెళ్ళిపోయారు. చిన్న ఫ్లాట్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్, కానీ ఆవిడ రూమ్ లో ఉండేవారు మంచం మీద. అంటే ఆమె చూడటానికి ఎవరైనా ఆర్టిస్టులు వస్తే ఎలా చూడాలి? ఒక కిటికీ ఓపెన్ చేసి పెడతారు, మన ఆ కిటికీలను చూసి అలా వెళ్ళిపోవడమే బయట నుంచి బయట. కోమలో ఉంటారు అలానే అంతే అంతే. కళ్ళు తెరవదండి. మీరు చూసినప్పుడు ఎలా ఉన్నారు? ఆమె చిన్న పసిబిడ్డలాగా అయిపోయింది, చిన్న పిల్లలా అయిపోయింది. బాగా ఒళ్ళంతా ఇదైపోయింది, షింక్ అయిపోయింది. అయిపోయి చిన్న పిల్లలా ఇంత పిల్లలా అయిపోయింది. ఫీలింగ్ ఏంటి? అంత పెద్ద హీరోయిన్ ఆమె చూడటానికి వచ్చే ఆర్టిస్టులు ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. అలాంటి స్టేజ్ లో చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నాకు ఇప్పుడు కూడా తలుచుకుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయండి. ఎంత మంచి ఆర్టిస్ట్ అండి. అంటే ఆవిడ ఫ్యూచర్ ప్లాన్ కరెక్ట్గా సినిమాలో చేసినంత గొప్పగా ఆవిడ జీవితాన్ని సరిదిద్దుకోలేకపోయారు ఆవిడ. అది ఆవిడ చేసిన తప్పు తెలుసుకోలేదు. తెలుసుకున్నా కానీ మళ్ళీ తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయి ఆఖరికి అన్నీ కోల్పోయారు. మంచి గుణం ఉంది, మంచి మనసు, హెల్పింగ్ నేచర్ అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నా సరే ఆవిడ రూట్ కరెక్ట్గా లేకపోయింది అంతే. అది ఆవిడ చేతులు స్వయంగా ఆవిడ చేసుకున్నదే. అంత ఇంకెవరు ఏం చేయలేదు. అది బలంగా చాలా మంది లేడీ ఆర్టిస్టులకు పడింది అనుకుంటా కదా. చాలా మంది ఆర్టిస్టులు, చాలా మందికి మనసులో పడింది. కానీ చాలా మంది ఆవిడ అయిపోయి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరున్నారు? తెలియకుండా చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా అలాగే తప్పుగా అంటే ఇంకోలా అనుకోకండి, మామూలుగా ఇలాగే బ్యాడ్ హ్యాబిట్స్ అంతా అలవాటు అయిపోయి తాగుడికి ఎక్కువ బానేసేయారు లేడీ ఆర్టిస్టులు. ఎందుకంటే ఏమని చెప్తారు చిలకరాధ గారు? ఎందుకన్నా మరి నాకు తెలియదండి. అందరూ అంటే అది ఒక బలహీనత అయిపోయింది. అంటే ఫ్రెండ్స్ సరదా చేరటం, తాగడం, చేయడాన్ని ఇవన్నీ చూసి నేను ఎప్పుడు అలాంటిది, నేను ఒక్క గిరిగి వేసుకుని దాంట్లోనే ముడిపోయింది. నాకు ఈ రోజు నాకు ఒక్కపొడి వేసుకునే అలవాటు కూడా లేదండి. నేను వేసుకుని నాకు ఎంతసేపు చక్కగా పొద్దున్నే ఉంటే చద్దనం తినడం, మధ్యాహ్నం భోజనం చేయడం, రాత్రి భోజనం చేయడం, అంతే. నాకు డైటింగ్ కూడా తెలియదు. ఫ్రెండ్స్ తో బోరు ఆర్టిస్టులతో అసలు నేను ఎక్కడికి వెళ్ళండి. నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను. ఆ లొకేషన్ లో చూసినంత వరకు హాయ్ అంటే హాయ్, తర్వాత వాళ్ళెవరో నేనెవరో. నేను ఎవరింటికైనా వెళ్తూ ఉంటానంటే అది ఫస్ట్ అన్నపూర్ణ గారి ఇల్లు, తర్వాత కృష్ణవేణి ఇల్లు, అంతే నా ఫ్రెండ్. ఇప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ ఎవరు ఉండరండి. నాకు ఫ్రెండ్ అమ్మాయి ఒకతే. నేను ఎవరింటికి వెళ్ళను. అంతే చెప్పుకోవడం, ఇంట్లో కూర్చోవడం. సరదాగా నాకు రోజు తమిళ పేపర్ ఒకటి, తెలుగు పేపర్ ఒకటి తెచ్చుకుంటా. అవి 2 చదువుకోవడం. పుస్తకాలు ఎక్కువ చదువుతాను నేను, అంతే. ఏం చదువుకున్నారు? నేనండి BA చదువుకున్నాను. BA చదువుకొని అవకాశాల కోసం అంటే అదే అవకాశం కాదు, లా చదువుదాన్ని కూడా ఒక మనసులో పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చా. లా చదవాలని నాకు చాలా ఇంట్రెస్ట్. సరే ఇక్కడ ట్రై చేస్తూ చదువుదాం చూస్తే ఆఖరికి మనకు భోజనానికే లాటరీ కొట్టాల్సి వచ్చింది. ఇంక చదువు ఏం చదువుతాం, అందుకని ఆ చదువు అలా కలిసిపోయింది.
సో ఎనీహౌ అన్ని చూసొచ్చారు, అన్ని పడ్డారు. సో లాస్ట్ రోజులు ఎవరైనా కానీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు ఆర్టిస్టులు ముఖ్యంగా. సో కళాకారులు కళ్ళమ్మటి నీళ్ళు పెడితే తట్టుకోలేరు మిమ్మల్ని ప్రేమించే అభిమానులు అందరూ, అంటే ఎవరైనా కానీ. సో ఇలానే హ్యాపీగా ఉండండి, పాపను బాగా చూసుకోండి, సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సార్. అండ్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది ఇన్ని సంవత్సరాల మిమ్మల్ని తర్వాత. కలవడం నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఇంటర్వ్యూ మళ్ళీ నేను ఇచ్చి నా కష్టాన్ని నా సుఖాన్ని అన్నీ మీరు అడిగి తెలుసుకుని ఒక తోడ పుట్టిన వాళ్ళలాగా నన్ను అన్నీ అడిగి చక్కగా సంతోషంగా ఉండమని చెప్పింది నాకు నిజంగా చాలా ఎంతో ఆత్మీయులను చూసిన ఫీలింగ్లో ఉన్నాను నేను. థ్యాంక్ యూ. అది నేను ఎప్పుడు చెన్నై వచ్చినా పాత వాళ్ళని ఎప్పుడు పలకరించే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా ఎప్పుడు వచ్చినా మీరు మా ఇంటికి రండి. డెఫినెట్లీ. ఇలా అర్జెంటుగా రాకుండా కొంచెం ముందుగా రండి. మా ఇంట్లో భోజనం కూడా చేసేయాలండి. నేను వంట Definitely. బాగానే చేస్తానండి, భయపడకండి. డెఫినెట్ గా అండి. థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.